హలో ఆల్, ఇదందరూ మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసింటారు. డ్యామేజ్ శారీ అనమాట. డ్యామేజ్ శారీతో నేను ట్రెండీగా మ్యాక్సీ డ్రెస్ డిజైన్ చేశాను అండ్ నా స్టైల్లో అనమాట. ఎలానో తప్పకుండా విజిట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇది శారీ అనమాట. డ్యామేజ్ చూస్తున్నారు కదా. సో శారీ అనేది జార్జెట్ క్లాత్లో వచ్చిందనమాట. చాలా మెత్తగా ఉందన్నమాట, చాలా బాగుంది. సో మనకి ఇక్కడ నేను మీకు ఫస్ట్ పేపర్గా శాంపిల్ చూపిస్తున్నాను. సో మనకి 40 ఇంచెస్ కావాలి అండ్ నడుము లెంత్ వచ్చేసి 28 అనమాట. ఫస్ట్ మనం 28 ఇంచెస్ తీసుకోవాలి క్లాత్ అనేది. దానికి మనకు ఎంత క్లాత్ అవైలబుల్ ఉంటే అంత క్లాత్. ఇప్పుడు నాకు క్లాత్ ఎక్కువ ఉంది, సో నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 30 ఇంచెస్, నెక్స్ట్ 45 ఇంచెస్ అట్లా తీసుకోవాలి. సో మీకు అట్లా లేకున్నా 1 మీటర్ 2 మీటర్ అలా అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి, హైట్ అనేది 14 తీసుకోవాలి. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే అవే పడుతుంది కదా మధ్యలో. సో మనకి కటింగ్ ఉంటుంది కాబట్టి కుట్లల్లోకి పోనీకి ఒక ½ ఇంచెస్ తీసుకోండి, మీకు కావాల్సినంత ఎక్కువలో పెట్టుకొని. సో మనకి ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది కాబట్టి పైననో కిందనో ఎక్స్ట్రా పెట్టుకొని ఒక 1 ఇంచ్, ఓకేనా. పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది, పైన పెట్టుకోండి. సో మనకి మనము బై 4 లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 లేయర్స్ పెడుతున్నా కాబట్టి మనం నడుము లెంత్ ఉంటుంటే అంతా బై 3 చేసుకోండి, ఓకేనా. సో బై 3 చేస్తే 14 or 15, 13 వస్తుంది. మీకు కావాల్సిన లెంత్లో మీరు పెట్టుకోండి. మీకు మోకాల దగ్గరికి కావాలనుకుంటే 13 పెట్టుకోండి, సరిపోతుంది. 12 పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 15 ఇంచెస్ పెరిగింది. మళ్ళీ ఆ 15 ఇంచెస్కి మళ్ళీ 15 ఇంచెస్ యాడ్ చేయాలి. సో అలా లేకపోయినా 2 మీటర్ 4 మీటర్ 6 మీటర్ అయినా తీసుకోండి. మీకు ఇది బాగా అర్థమవుతుంది, ఓకేనా. 2 మీటర్ 4, ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే 3 మీటర్ ఆర్ 5 మీటర్ 7 మీటర్ అయినా తీసుకోండి. నేనైతే 2 మీటర్ 4 మీటర్ 6 మీటరే తీసుకుంటున్నాను. చూడండి, ఇంకా చూడండి క్లాత్ అనేది మళ్ళీ చూపిస్తున్నాను. సో మీకు అర్థమవుతుంది కదా ఎలాంటి క్లాత్ ఎలా తీసుకుంటున్నా అనేది. సో పైన బార్డర్ వచ్చింది, కింద బార్డర్ వచ్చింది కదా. సో పైన బార్డర్ అనేది నేను కింద బార్డర్కి అటాచ్గా వేసేస్తాను. మీరు డ్రెస్ చూసింటే అర్థమవుతుంది. సో డ్యామేజ్ ఇది తీసేసి మనం కొంగు పాటని బాడీకి వేస్తాం కాబట్టి కొంగు పాటని పక్కన పెట్టుకుందాం, ఓకేనా. క్లాత్ అనేది చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ డ్రెస్ కూడా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో మనం మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటే తప్పకుండా వస్తుంది పర్ఫెక్ట్గా. సో మీరు ఒకవేళ మీకు ఒకవేళ లావు ఉన్న వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు కూడా సేమ్ మీలాగానే మెజర్మెంట్స్తో తీసేసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా, ఓకేనా. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మనం అంతా తీసినాక దాన్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నాకు అలా అయితే టైం ఎక్కువ అవుతుంది కదా అనేసి ఇలా హోల్డ్ చేసేసి కట్ చేస్తున్నాను, ఓకేనా. సో మనం ఫస్ట్ అన్ని పీసెస్గా కట్ చేసుకొని 1 మీటర్ 2 మీటర్ అలా సపరేట్ చేసుకున్నా పర్లేదు. కానీ ఇక్కడ బార్డర్ ఉంది కదా, బార్డర్ ఉండేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే టైం పడుతుంది, ఓకేనా. సో ప్లెయిన్ క్లాత్ అయితే మనం డైరెక్ట్ అన్ని సేమ్ ఇంచెస్ తీసేసుకొని కట్ చేసుకోవచ్చు, ఓకేనా. 2 మీటర్ 4 మీటర్ 6 మీటర్ అట్లా, లేకుంటే 3 మీటర్ 5 మీటర్ 7 మీటర్ అట్లా, ఓకేనా. ఇలా మనకి బార్డర్ ఉంది కాబట్టి మనకు బార్డర్ కరెక్ట్ రావాలి కింద కాబట్టి. సో మనం బార్డర్ కోసం కొంచెం ఎక్కువ కష్టపడాలి. కష్టం అంటే ఏం లేదు, కొంచెం పేషెన్స్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మీరు పైన మార్క్ చేసుకోండి సేమ్ ఇంచెస్తో. సో నేను మార్క్ చేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది కట్ చేసిన పీస్ ఉంది కదా, అదే పైన పెట్టేసి కట్ చేద్దామని, ఓకేనా. చూడండి, ఇప్పుడు నేనే కట్ చేస్తాను అనమాట అలా. సో మనకి కింద బార్డర్ వచ్చేసి మొత్తంగా 5 మీటర్స్ దాకానే ఉంది. అన్ని 5 మీటర్స్ ఉంటుంది. లైక్ మనం కొంగు తీసేసాం కాబట్టి 4.5 ఉంటుంది, నాకు తెలిసి 4.5 వెళ్ళండి. 4.5 ఉంటే కనుక మనం కింద దానికి 4.5 అంటే మనకు 6 ఇంచెస్ కావాలి. సో పైన బార్డర్ ఉంది కదా, కింద బార్డర్కి మ్యాచ్ కావాలంటే పైన 1.5 మీటర్ తీసుకొచ్చి దీంతో జాయిన్ చేయాలి బార్డర్ దాంతో, ఓకేనా. సో బార్డర్ దానికి ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, నా చేతిలో ఉన్నది దానికి 4 మీటర్స్ కాబట్టి దానికి 1.5 ఇంచ్ తక్కువ వస్తుంది. ఆ 1.5 ఇంచ్ తీసుకుపోయి దానికి వేయాలి. సో మిగిలినది పైన వేసేయాలి, అంతే అనమాట. చూడండి, నేను డ్యామేజ్ వచ్చింది తీసేసాను.
సో మనకి ఆ క్లాత్ మిగిలిందనమాట, దేనికి యూజ్ అవ్వదు, పక్కకే వేసేయాలి. ఎందుకంటే లాస్ట్కి నేను యూజ్ అవుతుంది అనుకుంటాను కానీ యూజ్ అవ్వదు. ఓకేనా? సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. ఎందుకంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను అన్నమాట, ప్రతి ఒక్క వీడియోలో టిప్స్ చెప్తాను. ఓకేనా? సో ఆ టిప్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఏ డ్రెస్కైనా ఆ టిప్స్ అనేవి పాటించవచ్చు. ఓకేనా? చూడండి, సమానంగా పెట్టుకోండి అన్నీ. సో ఫస్ట్ మీరు ఇలా పెట్టుకున్నాక, ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి సో నేను ఇది తీసుకున్నాను. ఈ ఫస్ట్ పార్ట్ని 1 మీటర్గా మార్క్ చేసుకోండి. సో నేను ఇప్పుడు నడుము లెంత్ ద్వారా చూసి 1 మీటర్గా పెట్టేశాను. ఓకేనా? నేను చెప్పిన విధంగా 1 మీటర్ 2 మీటర్ అలా తీసేసుకోండి. చూడండి, ఆ పైది ఇక్కడ యాడ్ చేశాను, ఆ పైది ఇక్కడ యాడ్ చేశాను. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్కి, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్కి. ఎందుకంటే మనకు బార్డర్ ముఖ్యం కాబట్టి కింద డ్రెస్ అనేది ఎక్కువ లుక్ రావాలి, గోల్ అనేది. సో అందుకనమాట, మీ దగ్గర ప్లెయిన్ క్లాత్ ఉంటే డైరెక్ట్ పెట్టేసుకోండి. 2 మీటర్ 3 మీటర్ అనేది. కుచ్చు మాత్రం కొంచెం దూరం పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే ఒక 30 ఇంచెస్ 20 ఇంచెస్ తక్కువ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ అనేది నేను ఫస్ట్ దానికి ఒక్కటి వేసేసాను. సో మీకు శాంపిల్కి చూద్దామని. చూడండి, ఫస్ట్ది కాబట్టి మనం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. సో కిందది పెట్టుకున్నప్పుడు కొంచెం దూరం పెట్టుకోండి, మరి ఇంత దగ్గర లేకుండా, ఎందుకంటే తక్కువ వస్తుంది అన్నమాట. మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే బాగా కుచ్చు పెట్టుకోండి. సో ఇలా లేకపోయినా మనం అక్కడ పాదం దగ్గర పిన్ పెట్టుకొని మామూలుగా చేస్తాం కదా కుట్టు అనేది, ఆ కుట్టైనా వేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అదే వేసాను అనమాట. సో అది వేస్తే మనకి క్లాత్ తక్కువ ఉంటే అది యూస్ చేస్తే బాగుంటుంది. సో నాకు క్లాత్ ఎక్కువైంది, నేను ఫుల్ శారీ పెడుతున్నా కాబట్టి. సో మీకోసం అది కూడా చూపిస్తున్నా. చూడండి, అలా పిన్ పెట్టేసి స్ట్రైట్గా వేసేసుకుంటే వచ్చేస్తుంది కుచ్చు. కానీ నాకు అలా వద్దు, నాకు ఈ క్లాత్కి అయితే పర్ఫెక్ట్గా ప్లీట్స్ పెడితేనే సెట్ అవుతాయి అనేసి నేను ప్లీట్సే పెట్టాను. ఓకేనా? సో నేను ఇక్కడ ప్లీట్స్ పెట్టాను అనమాట. ప్లీట్స్ లేకుండా మనం ఇంకోలాగైనా కుట్టుకోవచ్చు. లూజ్ కుట్టు వేసేసి జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. అదైతే ఇంకా బెస్ట్ నేను చెప్పడం అయితే ఇంకా నిజంగా. ఎందుకంటే లూజ్ కుట్టు పెట్టేసి మనం కుచ్చు సన్నగా, కుచ్చు పెద్దగా అలా లేకుండా స్ట్రైట్గా ఒక లెంత్ అనేది లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా ఈజీనే, అండ్ అది కూడా విధంగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లూజ్ కుట్టు వేస్తాం కదా, లూజ్ కుట్టు వేసినప్పుడు జరుపుకోవచ్చు ముందుకు వెనక్కి. సో అట్లా. సో అది కూడా మొత్తం దీన్ని 3 స్టైల్స్లో డిజైన్ చేయొచ్చు అనమాట. అదే కుట్టచ్చు. ఒకటి లూజ్ కుట్టుతో, ఇంకొకటి అక్కడ పాదంకి పిన్ సెట్ చేసి, ఇంకొకటి ప్రిల్స్ లాగా. ఓకేనా? అది అనమాట. సో ఇంకొకటి అంటే మనము అంబ్రిల్లా దాంతో చేసుకున్నామంటే సో ఖచ్చితంగా ఎత్తులు తగ్గుల్లాగా వస్తుంది. అదే అనమాట మ్యాటర్. సో మనం ఇది మొత్తం పెట్టేసాలి, ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చూడండి కొంచెం లైట్గా పెడుతున్నాను, ఒక్కొక్క చోట డీప్గా పెడుతున్నాను. సో ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను మరీ దగ్గరగా పెడుతున్నాను. సో నాకు కొంచెం తక్కువ వస్తుంది. సో అందుకే నేను ముందుగానే మీకు చెప్తున్నాను కొంచెం దూరం పెట్టుకోండి అనేసి. సో నేను లాస్ట్ ఉంటుంది కదా ఎండింగ్లో. సో ఈ కుచ్చు అంతా ఇంత కష్టపడి కుట్టి మళ్ళీ ఇప్ప తీయాలంటే చాలా కష్టం కాబట్టి సో లాస్ట్లో నేను లైట్గా కుచ్చు పెట్టేస్తాను. అదే అనమాట. ఓకేనా? సో మీరు ముందుగానే చూసుకుంటూ పెట్టుకోండి. ఒకేసారి క్లాత్కి కుట్టచ్చు కదా అని మీకు డౌట్ ఉంటుంది. సో ఇది జార్జెట్ క్లాత్ వెరీ స్మూత్గా ఉంది కాబట్టి సో కొంచెం కష్టం అవుతుంది. ఆల్రెడీ నేను ఇప్పుడు థర్డ్ లేయర్ ఉంది కదా, థర్డ్ లేయర్ కుట్టేటప్పుడు చూపిస్తాను. సో మీరు అలా కుట్టిన తర్వాత మీరు చూసుకోండి. ఓకేనా? దాన్ని స్ట్రైట్గా పట్టుకొని కింద పార్ట్ ఉంటుంది కదా కుచ్చు పెట్టని సైడ్, సో అక్కడి నుంచి అక్కడ పట్టుకోండి. కరెక్ట్ సైజులో వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. మీకు ఉందా లేదా అనేది, క్లాత్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది తెలుస్తుంది. సో మీకు పర్ఫెక్ట్గా సరిపోతే చూడండి, నాకు కొంచెం తక్కువ వచ్చింది. ఆ కొంచానికి నేను లాస్ట్లో ఎండింగ్లో కుచ్చు అనేది తీసేసి లైట్గా పెడతాను. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అదే అనమాట. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయకోకుండా నేను ముందుగానే మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? కొంచెం దూరం పెట్టుకోండి. సో మీకు మాకు ఇది వద్దు అనుకునే వాళ్ళు పాదం దగ్గర పెట్టుకొని అది చేసుకుంటారు కదా, అదైనా చేసుకోండి, లూజ్ కుట్టు ద్వారా అయినా చేసుకోండి. ఓకేనా? నేను లూజ్ కుట్టుతో ఆల్రెడీ ఒకటి కుట్టాను. సో నేను రెఫరెన్స్గా చూపించాలి, బట్ నేను అది మళ్ళీ వేసుకోవడం వీడియో తీయడం అంటే ఇప్పుడు టైం సరిపోదు అనమాట. సో నేను ఖచ్చితంగా అది ఒకరోజు వీడియో చేస్తాను. సో ఇంకొక స్టైల్లో కూడా చెప్పా కదా పాదంతో పెట్టేసి, అది కూడా డిజైన్ చేస్తున్నాను, అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. చూడండి, నేను డ్రెస్కి డైరెక్ట్ కుడుతున్నాను అనమాట. చూడండి ఎంత లేట్ అవుతుందో, అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు నాకు తెలిసి మీరు ఫస్ట్ కుట్టుకొని చేసుకోవడమే మంచిది అనమాట. సో మీకోసం నేను కుట్టానండి, అది విషయం మీకు చూపించడం కోసం అనేది టైం అవుతుంది. చూడండి ఇక్కడ నేను పెట్టా కదా దూరం సేమ్ అలా పెట్టుకుంటే మీకు కరెక్ట్ సరిపోతుంది. ఓకేనా? గోల్ అనేది. సో మీరు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకోండి. సో లావుగా ఉన్న వాళ్ళు అయితే కనుక
పైన 4, కింద 6, కింద 8 అంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా. సో మనకి లావుగా ఉండే వాళ్ళకి క్లాత్ ఎంత ఎక్కువ పడుతుందా అని అనుకుంటే, సో మీరు గోల్ని తీసుకునే దాన్ని బట్టి, మీకు గోల్ ఎక్కువ కావాలంటే 10 మీటర్స్, మనకు గోల్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి, అదేం ప్రాబ్లం లేదు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నట్లయితే, నేను మీ ఛానల్ని ఫాలో అవుతున్నాను, ఒక కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏ డిజైన్లో కావాలో తప్పకుండా కామెంట్ చేయండి, నేను డిజైన్ చేస్తాను. చూడండి, ప్రిల్స్ పెట్టాక నేను ఇలా మీకు అర్థం అవుతుంది అనేసి ఇలా షేప్ చూపిస్తున్నాను. ఓకేనా. సో అది దానికి జాయిన్ చేసేసాలి. ఓకేనా. సో జాయిన్ చేసేది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ పైన పార్ట్కి సెకండ్ పార్ట్ జాయిన్ చేసేయాలి. ఓకేనా. సో అదేం లేదండి, స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. అందులో ఏమైనా టిప్స్ ఉన్నాయా అంటే ఏం టిప్స్ లేవు, స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. అండ్ మీకు ఇదేం కష్టం అనిపించదు. ఫస్ట్ మనం కుచ్చు కుట్టుకుని డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీరు ఇలా చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉందన్నమాట. అది ఏంటంటే కుచ్చు అనేది స్టిఫ్గా ఉంటుంది. ఆ కుచ్చు కుట్టిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసేటప్పుడు, అది జాయిన్ చేసేటప్పుడు జాయిన్ చేస్తున్నాం కదా, అప్పుడు ఇంకా స్టిఫ్గా ఉంటుంది కుచ్చు అనేది. ఓకేనా. మీకు ఇంకా కావాలంటే జిగ్జాగ్ లాగా వేసుకుంటారు కదా, సో అలాగైనా వేసుకోవచ్చు అనమాట. సో అది కూడా తొందరలోనే నేను వీడియో చూపిస్తాను. ఓకేనా. ఇది లాస్ట్ లేయర్ అనమాట. సో సెకండ్ లేయర్ అయిపోయింది కదా, ఇందాక చూసారు, లాస్ట్ లేయర్. సేమ్ అలాగే ఇది కూడా మీరు కొంచెం ఫస్ట్ టైం కుడుతున్నట్లయితే చిన్నగా కుట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. నాకు సెకండ్ లేయర్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని కట్ చేస్తాను. అంటే ఒక 3 ఇంచెస్ పైన వచ్చింది అంతే అనమాట. అలాగైనా కుట్టుకోవచ్చు, బట్ మనకి అలా ఎక్కువ ఉండడం వల్ల మనకి డ్రెస్ అనేది చెడగొట్టుకోవడం ఎందుకు చెప్పండి. 3 ఇంచెస్తో డ్రెస్ అంతా చెడిపోతుంది, అది కూడా నిజమే అనమాట. ఓకేనా. సో అందుకు నేను అది కట్ చేసేస్తాను. స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. సో మీకు ఇది స్ట్రైట్గా కుట్టేసేదే కదా అనేసి నేను స్పీడ్ పెట్టేశాను. ఓకేనా. ఇక్కడ నాకు తక్కువ వచ్చిందనమాట. సో కుట్టు అనేది ఇప్పదీసి దూరం పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, అయిపోయిందనమాట. సో దాన్ని ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను నడుముకు. చూడండి, నిజంగా నేనైతే ఫస్ట్ అయితే లైనింగ్ వేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఇలానే ఉండిద్దాం, కొంచెం ట్రెండీగా ఉంటుంది కదా. నేను చాలా అంటే కొందరు వేసుకున్నది చూసాను అనమాట, లైనింగ్ లేకుండా ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు. సో నేను అలానే కుట్టాలనుకున్నాను. సో మనం వేసుకుంటే ఇంట్లో వాళ్ళకి నచ్చాలి కదా, సో అనేసి. సో ఎందుకైనా మంచిది మనం ఎక్కడికి వేసుకుపోయినా ఒకరు అలా అనుకోకూడదు అనేసి, సో నేనేం చేశానంటే అప్పటికప్పుడు లైనింగ్ తెచ్చేసాను. లైనింగ్ ఫస్ట్ అదే కుట్టాను అనమాట. సో తర్వాత లైనింగ్ తెచ్చాను, అందుకే మీకు లైనింగ్ అనేది నెక్స్ట్ కటింగ్ చూపిస్తున్నాను. సో నేను ఫస్ట్ పెట్టచ్చు, కానీ నేను ఎలా కుట్టాను, ఎలా డిజైన్ చేశాను అనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తున్నాను అనమాట, పిన్ టు పిన్. ఓకేనా. ఇక్కడ నడుము లెంత్ వచ్చేసి తెలుసు కదా 28. అండ్ మనకి కొంచెం ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ మార్క్ చేసేసుకోండి. మీరు అంబ్రిల్లా కట్, నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంటే మీకు ఖచ్చితంగా అంబ్రిల్లా కట్టే టిప్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ అలా సర్కిల్ షేప్లో పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక మనం కుట్టిన అది ఉంది కదా మెయిన్ పైన పార్ట్, సో దాన్ని మెజూర్ చేసుకోండి. మెజూర్ చేసుకున్నాక అది ఎంత వచ్చింది అంటే నాకు 40 వచ్చింది. సో 40 అంటే నేను 40 లైనింగ్ పెట్టలేను కదా, సో 38 ఇంచెస్కి పెట్టాను. 38 ఇంచెస్ అంటే దానికి మడతేసి కుడితే 37 వస్తుంది. సో ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఓకేనా. సో అది అనమాట. సో ఆ లెంత్తో మీరు మెజూర్ చేసేసుకోండి. సో నడుము వచ్చేసి 28, 2 ఇంచెస్ ఎక్స్ట్రా, మొత్తం 30 పెట్టాను. కింద వచ్చేసి 38 ఇంచెస్కి మార్క్ చేసి కట్ చేశాను. సో ఇక్కడ ఇది నాకు చిన్నప్పటిన కాబట్టి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. క్లాత్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్, టోటల్గా 4 మీటర్స్ తీసుకున్నాను. ఓకేనా. 4 మీటర్స్ తీసుకున్నాను. కింద మనకి పీసెస్ పడతాయి కదా, ఆ పీసెస్ని 4 మీటర్స్ అంటే పైకి 1 మీటర్ ఆర్ 1/2 మీటర్, అది మీ ఇష్టం అనమాట. సో నేను ఇక్కడ కింద మొత్తం గోల్కి వచ్చేసి 3 మీటర్ ఫుల్గా పెట్టేశాను. సో మనకి ఏ పీసెస్ మిగలలేదనమాట. సో మిగిలిన పీస్నే మనం అక్కడ జాయిన్ చేస్తామన్నమాట, అంతే. సో ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొకటి అనమాట. సో నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అంటే ఫస్ట్ టైం చూసేవారు ఉంటారు, సో ఫస్ట్ టైం కటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం ప్రతి పాయింట్ అనేది మిస్ చేయకుండా అండ్ మీకు చూపిస్తున్నా అనమాట. ఓకేనా. మీకు ఏదైనా మిస్ అయింది అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, మీకు అర్థం కాకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. సో అక్కడ మార్క్ చేసుకోండి. అక్కడ మార్క్ చేసుకున్నాక సో నేను ఒక సైడ్ మాత్రమే ఓపెన్ పెడుతున్నాను. సో మొత్తం గోల్ కదా, సో మీరు ఒకవేళ 2 సైడ్స్ కట్స్ కావాలంటే 2 సైడ్స్ కట్ పెట్టుకోవచ్చు, ఏం లేదండి, మిడిల్లో కట్ చేసుకోవడమే అంతే.
చూడండి కుట్టాలని చెప్పా కదా. సో స్ట్రైట్గా కుట్టేసేసుకొని ఫస్ట్ మిడిల్లో కుట్టేసుకోండి. తర్వాత స్ట్రైట్గా వేసేసుకున్నాక చుట్టూ కుట్టేసేసుకోండి, అంతే అనమాట. ఓకేనా. సో అది అయిపోయిన తర్వాత మనం మెయిన్ క్లాత్ కుట్టాం కదా, ఆ మెయిన్ క్లాత్కి నడుముకి పెట్టేసి ఒక లూజ్ కుట్టు వేసేసుకోండి. ఓకేనా. చాలా బాగా వచ్చిందనమాట, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. సో నేను ఇక్కడ బ్యాక్ సైడ్ మనం జాయిన్ చేశాం కదా ప్లెయిన్గా ఉండేది బార్డర్, సో అది నేను బ్యాక్ సైడ్కి ఇస్తాను. ఫ్రంట్ లుక్ అనేది బాగుండాలి కాబట్టి ఫ్రంట్ సైడ్కి మంచిగా వేసేస్తాను అనమాట. మీరు ఇలాంటి క్లాత్స్ కుట్టుకున్నప్పుడు తప్పకుండా సెట్ అయ్యేటట్టు అండ్ అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా. సో ప్లెయిన్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు బాడీ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. సో బాడీ పార్ట్కి మనం కొంగు పార్ట్ తీసుకున్నాం కదా, సో మీ కొంగు పార్ట్ లేకుంటే మీరు ఏ క్లాత్ తీసుకుంటే అదనమాట. నా కొంగు పార్ట్ని నేను మామూలుగా అయితే బ్లౌజ్ పీస్ అనేది సెట్ చేద్దాం అనుకున్నాను. సో బ్లౌజ్ పీస్ మీద చిన్న స్టార్స్ లాగా వచ్చాయి, సో సెట్ అవ్వదు అనిపించింది. సో అది హ్యాండ్స్కి అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. సో హ్యాండ్స్కి అంత కొంచెం తీసుకుంటే వేస్ట్ అవుతుంది కదా అనేసి మొత్తం పెట్టేసి నా స్టైల్లో కటింగ్ చేశాను అనమాట. సో అది ఫుల్ అండ్ మీకు పక్కా వీడియో చేసి పెడతాను, అంటే హ్యాండ్స్కి సపరేట్ అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా. 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్. సో నెక్ లెంత్ అనేది 3 ఇంచెస్, షోల్డర్ లెంత్ అనేది 3 ఇంచెస్. సో డీప్ నెక్ వచ్చేసి డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్. అండ్ మనకి 8 ఇంచెస్తో చెస్ట్ లెంత్ అనమాట, 2 ఇంచెస్ కుట్లలోకి అనమాట. అండ్ 7 ఇంచెస్ వేస్ట్ లూజ్, అదే నడుము లెంత్ 7 ఇంచెస్, 2 ఇంచెస్ కుట్లలోకి అనమాట. ప్రిన్స్ కట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంతే అనమాట. సో 3 ఇంచెస్ నుంచి ఆర్మ్ హోల్ కరువు తీసుకోండి పైనుంచి. సో ఇక్కడ 1 ఇంచ్తో కరువు తీసుకోవాలి. ఓకేనా. సో ఫ్రంట్ అనేది నేను వీ కట్ పెడదాం అనుకున్నాను, అండ్ మీకు రౌండ్ పెట్టుకున్నా సెట్ అవుతుంది. సో నాకు ఏంటంటే నేను ఫస్ట్ రౌండే పెట్టాలనుకున్నాను. సో నేను ప్రిల్స్ పెట్టా కదా మిడిల్లో ప్రిన్స్ కట్కి, సో అందుకు వీ కట్ పెట్టేశాను. ఓకేనా. సో అక్కడ నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి, 2 ఆఫ్ 3 ఇంచెస్ నుంచి. ఓకేనా. అక్కడ నుంచి 3 పెట్టుకోవాలి కింద సైడ్. అక్కడ నుంచి పైకి 5 ఇంచెస్, 5 ఇంచెస్తో ఆర్మ్ హోల్ ఉంది కదా, మిడిల్లోకి కర్వ్ గీసేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ అనేది నేను ఏం చేస్తానంటే, ప్రిన్స్ కట్ మనం మళ్ళీ కట్ చేయొచ్చు. సో ఫస్ట్ అనేది బ్యాక్ పార్ట్ని సపరేట్ చేద్దాం. ఓకేనా. సో దానికోసం స్ట్రైట్గా లైన్స్ వేసేసుకోండి. ఇంకా కట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని సైడ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేద్దాం, అదే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి చూపిస్తాం. ఓకేనా. మీరు చూసి ఉంటారు కదా స్టార్టింగ్లో డ్రెస్ అనేది. సో అంత పర్ఫెక్ట్గా రావాలంటే మీరు కొన్ని టిప్స్ యూస్ చేయాల్సింది. చూడండి, ఫ్రంట్ అనేది కరువు తీసుకోవాలి, కరువు తీసుకుంటేనే మీకు సెట్ అవుతుంది. ఓకేనా. అంటే కుచ్చులాగా రాకుండా బాగుంటుంది అనమాట. చూడండి, బ్యాక్ పార్ట్ చూసారు కదా. బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి నెక్ డీప్ అనేది 9 ఇంచెస్ పెట్టాను. సో నేను మామూలుగా అయితే డీప్ నెక్స్ పెడతాను డిజైన్, కానీ ఏంటంటే ఈ డ్రెస్కి నాకు ఎందుకో సింపుల్గా పెడితేనే బాగుంటుంది అనిపించి సింపుల్గా పెట్టాను. ఓకేనా. నార్మల్గా రౌండ్ నెక్ ఇచ్చాను. అది ఇంకా మీ ఇష్టం అండి, మీరు ఇష్టం వచ్చిన ఏదైనా పెట్టుకోవచ్చు. డ్రాప్ నెక్స్ అండ్ చాలా షేప్స్ ఉన్నాయి కదా, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో మీకు కొన్ని ఏమన్నా యూజ్ అవుతాయని కూడా నా ఛానల్లో నెక్ డిజైన్స్ ఉన్నాయి, కావాలంటే విజిట్ చేయండి. ఓకేనా. బ్యాక్ నెక్ కంప్లీటెడ్ అండి. సో బ్యాక్ నెక్ కంప్లీట్ అయ్యాక మనం ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి కదా. సో అది వచ్చేసి మనం చూపించిన లైట్గా లైన్ వేసా కదా, సో దానికి నేను ఆ మైండే కట్ చేశాను. సో 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ క్రాస్గా తీసేసుకోండి, అంతే అనమాట. సో ముందర వచ్చేసి కరువు తీయాలని చెప్పా కదా, సో హ్యాండ్స్కి కూడా ముందర కరువు తీసుకోండి. ఓకేనా. సో ఇది అనమాట. చూడండి, నేను రౌండ్ నెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాను, కానీ నేను అది కుట్టేటప్పుడు ఏమైందంటే నాకు వీ కట్ పెడితేనే సెట్ అవుతుంది అనిపించింది. సో మీరు సెట్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి లాస్ట్లో. ఓకేనా. చూడండి, ఇంకా ఈ పార్ట్ తీసేసుకొని
దానికి కావాల్సిన క్లాత్ పెట్టేసుకొని, సో బార్డర్ పెట్టట్లేదు అనమాట. బార్డర్ పెడితే లుక్ అనేది ఎత్తిపోతుంది, అది నాకు అర్థమైంది. సో బార్డర్ తీసేసాను. సో ఆ బార్డర్ని ఏం చేశానంటే హ్యాండ్స్కి కింద వైపు యాడ్ చేసేసాను. ఓకేనా, చూడండి చూపిస్తున్న హ్యాండ్స్కి. సో అది అయిపోయిందనమాట. సో మనకు దీనికి కావాల్సిన క్లాత్ని తీసేసుకొని పక్కన పెట్టేద్దాం. అయిపోయిన తర్వాత ప్రిన్సెస్ కట్స్కి తీసేద్దాం అనమాట. ఫస్ట్ మిడిల్ పార్ట్కి తీయం, ఎందుకు అంటే దాంట్లో ప్రిల్స్ పెట్టాలని డిసైడ్ అయ్యా కదా నేను. సో అందుకు ఇది పక్కన పెట్టేసుకోండి, చుట్టూ కుట్టేసేసుకొని తిప్పేసుకోవడమే. సో అదేం ఇంకేం చూపించేది ఉండదండి, కుట్టేది అదే అనమాట. సో ఈ ఇంకా పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, ఆ ఫ్రంట్ పార్ట్కి చూడండి నేను చూపిస్తా. ప్రిల్స్ ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే అనమాట, అలా పెట్టేయడమే, అంతే అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్కి నేను చేసే డిజైన్ అనమాట. ఓకేనా. సో అలా పెట్టే ముందు మనకి కట్స్ ఉన్నాయి కదా అటు సైడ్ ఇటు సైడ్, సో వాటికి సరిపోవాలంటే మనకు కావాలి కదా. సో అందుకు మీరు ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్, కానీ లేకుంటే కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఒకే సైడ్కి తీసుకున్నారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా. సో కట్స్ అయిపోయాయి. సో ఇంకా దీనికి నేను ఇది కుట్టేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఏం లేదండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ 4 లేయర్స్ తీసుకోండి. హ్యాండ్స్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ ఫుల్ పెట్టేస్తున్నాను నేను హ్యాండ్స్కి. ఓకేనా. 1 మీటర్ 80 సెంటీమీటర్. ఓకేనా, అలా ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే హ్యాండ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. 15 ఇంచెస్కి ఫస్ట్ మార్క్ చేసుకొని దానికి డౌన్ 3 ఇంచెస్ పెట్టుకోండి. సో పైన 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఆ 4 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనకి పైన లూజ్ అనేది రావడం కోసం, కింద లూజ్ అనేది మీరు హ్యాండ్స్ అబ్జర్వ్ చేస్తుంటే అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి 5 ఇంచెస్ వదిలేసి 5 ఇంచెస్ నుంచి తీసుకోండి. ఇప్పుడు మీరు చూపిస్తున్నా కదా, సో అక్కడికి మాత్రమే అనమాట. ఇప్పుడు నేను మార్క్ చేశా కదా అక్కడి నుంచి చూడు, ఇప్పుడు నేను చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ఆ లైన్ గీసా కదా, ఆ లైన్ పార్ట్ తర్వాత నుంచి మీరు మెజర్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. ఆ టోటల్ ఆ పక్క అంతా లూజ్ అనమాట, అంటే మనకి బుగ్గలాగా రావడం కోసం. ఓకేనా. సో నేను హ్యాండ్స్ వీడియో అనేది పర్ఫెక్ట్గా ఇంకొక వీడియో చూపిస్తాను, అందులో పెడతాను, చూసేయండి. చూడండి అలా వస్తుందన్నమాట, ఇక్కడ నుంచి కింద వైపు నుంచి పైకి. ఓకేనా. ఇంకా కింద అనేది మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. మీ లెంత్ని బట్టి తీసుకోండి. సో ఎక్కువ అంటే కింద ఎక్కువ కూర్చొస్తుంది. సో నేను చెప్పా కదా బార్డర్ కింద వేస్తానని, చూడండి బార్డర్ కింద పెట్టేశాను మీకు అర్థం కావడం కోసం. సో అది అనమాట. ఇంకా వేస్ట్ ఆ క్లాత్ మనకి సైడ్. సో పైన మీరు కొన్ని కట్స్ ఒక 2 కట్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కడికి వరకు అనేది మీకు అర్థమవుతుంది. సో అవసరం లేదు అంటే కుట్టేటప్పుడే మీరు చూసుకోవచ్చు. అదే అనమాట హ్యాండ్. సో అయిపోయింది మనకు కటింగ్, ఇంకా స్టిచ్చింగ్ ఉంది. చూడండి ఇక్కడ ప్రిల్స్ పెట్టేశాను. సో ఇదేం లేదండి, ఈజీనే కదా అని నేను ఇప్పుడు నాకు మొబైల్ కూడా అవైలబుల్ లేదు, సో నేను అందుకు చెప్తున్నాను. సో కుట్టేసి చెప్దాం అనుకున్నాను, సో అందుకే నేను స్టిచ్చింగ్ ఆపి మరి సెల్ వచ్చాక మీకోసం చెప్తున్నాను. సో ఏం లేదండి, ప్రిల్స్ పెట్టేసుకొని సైడ్ కుట్టేసేసుకోవడమే స్ట్రైట్గా. 2 సైడ్స్ వేసేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్. సో దాన్ని కదలకుండా పిన్స్ ప్లేస్ చేసేసుకొని, సో చెప్పా కదా వీ కట్ పెడితే సెట్ అవుతుందని వీ కట్ పెట్టేశాను. సో చుట్టూ కుట్టేసేసుకొని తిప్పేసుకోవడమే. ఓకేనా. చుట్టూ లూజ్ కుట్టేసేసుకోండి. అండ్ మీరు స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే మీకు నేను చాలా టిప్స్ చెప్తాను ఒక వీడియోలోనే. ఓకేనా. అండ్ మీకు నేను డిజైన్ చేసిన ఈ డ్రెస్ వే ఆఫ్ డిజైనింగ్ నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. కట్స్ పెట్టుకోండి, కట్స్ పెట్టుకుంటే నెక్ అనేది బాగా తిరుగుతుంది. అండ్ మీకు ఇంకొకటి జుమ్మిచ్చి క్లాత్తో నేను ట్రెండింగ్ డ్రెస్ అనేది డిజైన్ చేశాను. సో మీరు అది తప్పకుండా విజిట్ చేయండి, నా ఛానల్లో 2 డేస్లో అప్లోడ్ అవుతుంది. సో మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా, సో మీరైతే నా ఛానల్లో విజిట్ చేయండి. ఓకేనా. సో అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా ఛానల్ని, మీకు నేను ఏది పెట్టినా మీకు అప్డేట్లో వచ్చేస్తుంది. ఓకేనా. సో నేను ఏ కొత్త డ్రెస్ డిజైన్ చేసినా మీకు వెంటనే వస్తుంది అనమాట. సో నేను అవుట్ఫిట్ ఐడియాస్ కూడా చెప్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా. ఓకేనా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఈ సైడ్ పన్న సైడ్ కూర్చుంది కదా, అదైతే నాకు భలే నచ్చింది అనమాట. సో నేను అది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మిడిల్లో ప్రిన్స్ కట్ ఉంది కదా, ప్రిన్స్ కట్కి మిడిల్లో ఇలా ప్రిల్స్ లాగా వేయాలనుకున్నాను. సో
ఇప్పుడు కొన్ని మెటీరియల్స్కి డ్రెస్సెస్కి వస్తున్నాయి కదా, మనం మీషోలో అట్లా ఆర్డర్ చేస్తాం. సో ఈ మోడల్ కూడా నేను డిజైన్ చేస్తున్నాను, తప్పకుండా మీరు చూడండి. ఓకేనా, అది కూడా పెడతాను తొందరలోనే. ఏమంటే నాకు వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి కాబట్టి నాకు పెట్టాలనిపించట్లేదు. ఓకేనా, సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొత్తవి చేస్తాను అనమాట. ఇంకా లూజ్ కుట్టుతో స్ట్రైట్గా వేసేసుకోండి, చుట్టూ నీట్గా పిన్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ మీరు ఇది స్ట్రైట్గానే మిడిల్లోనే కుట్టేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మీకు సైడ్కి పోతే గలీజ్ ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ప్రిన్సెస్ కట్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా సేమ్ ఇలాగే లూజ్ కుట్టుతో వేసేసుకొని అటు సైడ్ కుట్టేసేసుకోండి. చూడండి, ఇంకా చుట్టూ అంతా వేస్ట్ అంతా కట్ చేసుకున్నాక చెప్పా కదా ప్రిన్స్ కట్స్కి సైడ్ కుట్టు వేసుకోవాలనేసి, లూజ్ కుట్టు వేసేసుకోండి. మీకు ఓపిక ఉంటే అదే నార్మల్ స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, సో మనం క్లాత్ జాయిన్ చేసేదే కాబట్టి సో అందుకు లూజ్ కుట్టేసేసాం. సో ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా స్టిఫ్ కుట్టేసేసుకోండి, 2 కుట్లు వేసేసుకోండి, 2 స్టిచ్చెస్. ఓకేనా, స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. సో ఇలా వేస్ట్ అంతా కట్ చేయండి. అలా వేస్టేజ్ ఉండడం వల్ల మనకి తగులుకోవడం జరుగుతూ ఉంటుంది, లేకుంటే ఆ పీసెస్ అన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. సో మీరు స్టిచ్ చేశాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ కూడా అనేది. సో నేను డబల్ స్టిచ్ చేస్తున్నాను. సో మీరు ఇలా సైడ్స్ ఇలా కరువు తీసుకోవాలి, అప్పుడే నడుము దగ్గర స్ట్రైట్గా వస్తుంది. లేకుంటే చూడండి, ఈ పామ్స్ని యూజ్ చేసి నేను డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నాను ఫస్ట్ అయితే. సో నేను దానివల్ల లుక్ రాదనేసి తీసేసాను, బీడ్స్ పెడతాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఆ పామ్స్తో కూడా డిజైన్ డ్రెస్ చేస్తున్నాను. ఓకేనా, షోల్డర్ జాయిన్ చేసేసుకోండి, ఒక 1/2 ఇంచ్తో చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 2 స్టిచెస్ చేసుకుంటున్నాను స్టిఫ్నెస్ కోసం. సో అది అయిపోయాక మనకి బొందే కుట్టాలి కదా బ్యాక్ సైడ్. సో ఆ బొందె సన్నగా రావాలి అంటే ఏం చేయాలంటే నేను చెప్తా ఒక టిప్ అనమాట. సో కొందరు క్రాస్గా తీసుకుంటే బాగా తిరుగుతుంది అని చెప్తారు కదా, అది అబద్ధం అండి. స్ట్రైట్గా తీసుకున్నా కూడా బాగా వస్తుంది. చూడండి, నేను స్ట్రైట్గా సన్నగా వేసుకుంటున్నాను. క్లాత్ అనేది చాలా బాగుంది కాబట్టి నాకు ఇంకా ఎక్కువగా కుట్టాలనిపించింది. అంటే కుడుతున్న కొద్దీ ఇంకా ఐడియాస్ వస్తున్నాయి, కానీ ఏం చేయలేం కదా కుట్టాక. సో అనమాట, అలా కుట్టేసిన తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకున్నాక ఇంత సన్నది ఎలా తిప్పాలి అని మీకు డౌట్ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదు, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఈ టిప్ అయితే. సో ఏంటంటే పిన్ సూది ఉంటుంది కదా, పిన్ సూది అంట, నీడిల్ ఉంటుంది కదా సూది, దానికి దారం ఎక్కించుకోండి. స్టిఫ్గా 4 or 6 దారాలు ఎక్కించుకొని దాన్ని ఇట్లా బ్యాక్ సైడ్కి జరుపుకుంటూ వెళ్ళండి. పైన ఒక ముడిలాగా అనేది వేయండి స్టిఫ్నెస్ కోసం. అంటే మీరు లాగుతారు కదా, లాగినప్పుడు మీరు దారం అనేది రాకుండా క్లాత్ కూడా వచ్చేటట్టు చూసుకోండి. అలా పైన కొంచెం లోపలికి పెట్టేసి లాగండి. చాలా సింపుల్గా వస్తుందన్నమాట. క్రాస్ కటింగ్కి పెడితేనే ఇలా వస్తుంది కదా అంటే అది అంత అబద్ధమే అండి. మనం ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. ఓకేనా, నేను ఎప్పుడైతే క్రాస్ కటింగ్ తీయను, ఎందుకంటే నాకు క్రాస్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మనం వేసేది సన్నగానే, కానీ మనం అది క్రాస్ క్లాత్ కాబట్టి లావుగా కనిపిస్తుంది. ఓకేనా, సో కొన్నిటికి యూజ్ అవుతుంది, కొన్నిటికి యూజ్ అవ్వదు. అది ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరికి ఎలా నచ్చితే అలా కుట్టుకోవచ్చు. సో నేను ఈ టిప్ ఎలా అంటే మీకు యూజ్ అవుతుందని చెప్పేశాను. చూడండి ఎంత సన్నగా వచ్చాయో. ఒకటి ఆల్రెడీ చేశాను, ఒకటి మీకోసం చూపించాను. సో దీనికి కింద వచ్చేసి సర్కిల్ షేప్లో యాడ్ చేస్తాను. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసింటారు నా ఛానల్లో, అదే అనమాట. సో అది వేరే వాళ్ళకి కుట్టాను, సో నాకు లేదు కదా అని ఇప్పుడు నేను కుట్టుకుంటున్నాను. సో ఇది హ్యాండ్స్ చెప్పా కదా, బార్డర్ కింద సైడ్ వేస్తానని. సో పైన కుట్టేసేసుకోండి.
సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంది కదా, ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసుకోండి. సో ఇది అయిపోయిందనమాట. ఒకటి మీకోసం, ఒకటి నా కోసం అనమాట. సో ఇక హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా, ఫస్ట్ కింద సైడ్ తీసుకోండి. కింద సైడ్ తీసుకొని సో మీరు డైరెక్ట్ లైనింగ్ రెండు కలిపైనా జాయిన్ చేసుకోవచ్చు, కానీ నా క్లాత్ బయటికి కనిపించకూడదు అనేసి సో ఫస్ట్ మెయిన్ క్లాత్కి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక రెండు ఇంచులు కుట్లలోకి పెట్టేసుకొని మిగతా అంతా కూర్చోబెట్టేసుకోండి. ఓకేనా? అటు సైడ్ కూడా 2 ఇంచులు ఉన్నంతమైన పెట్టేసుకొని చుట్టూ కుట్టు పెట్టేసుకోండి. ఓకేనా? అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చాలా అప్డేట్స్ వస్తాయి నా ఛానల్ నుంచి. ఓకేనా? నాకు ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి డ్రెస్సెస్ డిజైన్ చేయడానికి. సో అది అనమాట, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక పక్క పెట్టేసుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా నేను ఏ వీడియో పెట్టినా. సో యూజ్ అవ్వండి అంటే ఏది ఉండదు కదా. సో అది అనమాట. ఓకేనా? ఇది హ్యాండ్. ఇంకా ఇది వచ్చేసి మీరు ముందైనా కుట్టు పెట్టేసుకోవచ్చు, లేకుంటే లూజ్ కుట్టు పెట్టేసి జరుపుకోవచ్చు. సో నాకు అలా వద్దు, నేను రిల్సే పెట్టాలనేసి మిడిల్లో కట్ పెట్టాం కదా, ఆ కట్టు దగ్గర సో పైన భుజం దగ్గర మాత్రం చాలా ఎక్కువ పెట్టండి కుచ్చు. ఓకేనా? అక్కడ ఒక్కటే కూర్చుంటే సరిపోతుంది. సో మీరు అలా కూర్చో పెట్టుకుంటూ మీకు క్లాత్ కుట్లల్లో వరకు వచ్చి ఉంటుంది కదా, సో అంతవరకు సెట్ చేసుకొని మీదంతా పెట్టేసుకోండి సరిపోయిన. చూడండి, నాకు ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది అలా అనమాట. సో ఇటు సైడ్కి వచ్చే కొద్దీ ఇటు సైడ్ నుంచి జాయిన్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ కుట్లలోకి పోగా మిగతాది ఎంత సైడ్ నుంచి మనం పెట్టుకుంటే బాగుంటుందో చూడండి, ఇక్కడ నుంచి మొత్తం కుచ్చు పెట్టేసుకుంటూ కుట్టేసేసుకోవడమే. డబల్ స్టిచ్ అనమాట. నేను ఒకేసారి డబల్ స్టిచ్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ వేయనీకి ఏమి ఉండదు కదా. సో డబల్ స్టిచ్ చేసుకుంటే స్టిఫ్నెస్ ఉంటుంది. ఓకేనా? ఇది అనమాట హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత పఫ్ లాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? చూడండి పైన కూడా ఎంత బాగా వచ్చిందో కూర్చొని, సేమ్ అలాగని ఇంకొక దానికి కూడా. ఓకేనా? సేమ్ అటు సైడ్ ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా అలానే. అందుకే ఈ హ్యాండ్ అనేది స్పీడ్ పెట్టేశాను. ఒక సైడ్ స్టిచ్ చేశాను అనమాట. ఎందుకు అంటే నేను ఒక సైడే కదా ఓపెన్ పెడతా అని చెప్పా కదా, సో అందుకు అనమాట. కానీ ఇక్కడ నేను మిస్టేక్ చేశా. ఎందుకంటే నాకు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే బార్డర్ ఎక్కువ ఉంది కదా, బ్యాక్ పార్ట్ బార్డర్ తక్కువ ఉంది కదా, సో డిజైన్. సో అందుకు అనమాట ఇటు సైడ్ విప్పదీసి మళ్ళీ అటు సైడ్ కుట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఎనీవే మనకి లాస్ట్కి అయితే కొంచెం పని అయితే తగ్గింది 2 సైడ్స్ వేసుకోవడం వల్ల, అదే అనమాట. సో నాకు నేను నిజంగా అసలు ఇంత మెజూర్ చేయకుండా కుట్టాను అనమాట. సో అప్పుడు మాత్రమే మెజూర్ చేశాను. సో సైడ్ కుట్టేసేటప్పుడు ఏం మెజూర్ చేయలేదు. సో బట్ ఏంటంటే నేను చెప్పడం ఎందుకు అంటే, ఇది నేను ఎక్కించుకునేటప్పుడు కొందరికి టైట్గా ఉంటే ఎక్కదు కదా. సో ఇదేంటంటే నాకు పర్ఫెక్ట్ సరిపోయింది అండ్ కొంచెం అటు ఇటు టైట్ లేకుండా పర్ఫెక్ట్గా లూజు టైట్ ఉండేటట్టు అనిపించింది. మీరు కూడా చూసారు కదా వీడియోలో డ్రెస్ ఎలా డిజైన్ చేశాను అనేది, అదే ఎలా ఉంది అనేసి, టైట్గా ఉందా ఫిట్గా ఉందా అని. చూడండి ఇలా అనమాట నేను కుట్టాలి. సో నేను ఇందాక చూసిందంతా అదే అనమాట, బార్డర్ ఎటు సైడ్కి వచ్చిందని. సో నేను ఇది చూడకోకుండా కుట్టినంటే ఫ్రంట్ సైడ్కి నాకు లుక్ అనేది ఉండేది కాదు. నేను ముందే చెప్పా కదా, మనము బార్డర్ సైడ్ ఒకటి జాయిన్ చేసాము, క్లాత్ తక్కువ వచ్చింటే. సో అందుకు దీనికోసం విప్పతీసాను అనమాట. ఒక 2 ఇంచెస్ పైన విప్పదీసాను. ఎందుకంటే కుట్టు వేసానికి కదా, మళ్ళీ అక్కడి నుంచి జాయిన్ చేసేస్తాను స్ట్రైట్గా కుట్టు. ఓకేనా? ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మనం కింద అది పార్ట్ ఉంది కదా, అది లైనింగ్ సపరేట్ జాయిన్ చేసుకోండి. కుచ్చు పెట్టినాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అది సపరేట్ చేసుకోండి. ఎందుకంటే ఏ గోల్ ఆ గోల్ సపరేట్ వస్తుంది. మీరు 2 కలిపి వేశారనుకోండి, లైనింగ్ ఆ మెయిన్ క్లాత్, గోల్ అనేది ఉండదు. ఎందుకంటే గోల్ మనం ఇలా తిరిగేటప్పుడు కూడా రాదండి. ఓకేనా? సో మీరు ఇది సపరేట్ చేసుకోండి. అది మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, మనం లెంత్ మెజర్ చేసుకొని కుట్టేసేసుకోండి.
అయిపోయిందనమాట అది. సో డబల్ స్టిచ్ అనమాట, ఎందుకంటే మనం ఇది కుట్లలోకి పోతుంది కదా, ఒక సైడ్ ఓపెన్ సైడ్ అంటే మనం ఒకటి వేసుకున్నా మళ్ళీ వేసుకోవచ్చు, ఇదంటే క్లోజ్డ్ వైపు కాబట్టి మనం వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకా కుట్టేసేసేద్దాం స్ట్రైట్గా, ఇంకా మనకి డ్రెస్ అయిపోతుంది. ఓకేనా, మనం ఎండింగ్ వరకు వచ్చేసామన్నమాట. ఓకేనా, నా ఈ కష్టానికి మీరు తప్పకుండా లైక్ చేయాలి వీడియో చూసిన వాళ్ళంతా. ఓకేనా, చూడండి స్ట్రైట్గా వేసేసుకున్నాక డబల్ స్టిచ్ చేసేసుకోండి ఒకేసారి. అండ్ మీరు దీనికి ఎంత కాస్ట్ తీసుకోవచ్చు అని మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. సో మనం స్టిచ్చింగ్ చేసే కెపాసిటీని బట్టి నేను డబ్బులు తీసుకుంటాను నేనైతే. సో మీరు మంచిగా చేస్తే డబ్బులు ఎక్కువ తీసుకోండి. అండ్ ఎంతలో తీసుకుంటారంటే నేను 500 నుంచి తీసుకుంటాను మనీ అయితే. ఓకేనా, సో ఇక్కడ 5 ఇంచెస్ వరకు కుట్టేసేసుకోండి. ఓకేనా, మనం పంజాబీ డ్రెస్కి ఎలా వేసుకుంటామో అలా. ఎందుకు అంటే నేను చెప్పా కదా, లైనింగ్ సపరేట్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ సపరేట్ చేసుకోవాలని. చూడండి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్, ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది లోపలికి పోతుంది కదా, సో అదే అనమాట. మెయిన్ క్లాత్ చేసేసినాక లైనింగ్ పార్ట్. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ పార్ట్ చేస్తున్నాను అనమాట. మెయిన్ క్లాత్ ఆల్రెడీ చేసేసాను, ఎందుకు అంటే అక్కడ నా వీడియో స్టోరేజ్ ఎక్కువయ్యి అది ఆగిపోయిందనమాట. సో స్టోరేజ్ మొత్తం క్లియర్ చేసుకొని మీకోసం మళ్ళీ అప్పటికప్పుడే అంతా చేశాను అనమాట. సో ఇలా అనమాట. సో డ్రెస్ అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ నాడాస్ ఒక్కటి ఉన్నాయి, ఫ్రంట్ బీడ్స్ కుట్టాలి కదా, అది ఒక్కటి ఉందనమాట. సో హ్యాండ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, డ్రెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే సూపర్గా నచ్చింది. నా డ్రెస్కి నేనే మెచ్చుకుంటే సరిపోదు కదా. సో మీరు తప్పకుండా కామెంట్ మంచిగా చేయండి, మంచిగా అంటే చెడుగానే చేయండి, ఎలా చేసినా పర్లేదు, కానీ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా వే ఆఫ్ స్టిచ్చింగ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నా డిజైనింగ్ అంటే నా డిజైన్స్ మీకు నచ్చాయో లేవో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, నాకు డ్రెస్ డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఈ ఛానల్కి పెట్టాలనే ఆలోచన లేదు, కానీ నేను ఏం చేశానంటే సో కొంచెమన్నా యూజ్ ఉండాలి కదా నేను చేసినవి. బట్ ఏంటంటే నేను కుట్టిన వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారనమాట. సో అందుకు నేను ఛానల్ పెట్టాను మెయిన్గా అయితే రీజన్. సో ఏంటంటే నేను నా లింక్ పెట్టేసి దీంతో ఉన్నాయి మోడల్స్ మీరే చూసుకోండి అని పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే సర్కిల్స్ నేను బ్యాంగిల్తో కట్ చేశాను, ఈజీగా అయిపోతుంది అనేసి. ఇది ఒక టిప్ అనమాట, మీరు కూడా యూజ్ చేసుకోండి. ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ బ్యాంగిల్ సైజులో ఒకటి ఉంటే దాన్ని ఎక్స్ట్రాగా కట్ చేసి ఇలా సర్కిల్స్ చేసేసాను. సో అలా సర్కిల్స్ చేస్తే టూ సర్కిల్స్ వేస్ట్ అయ్యాయి. సో అందుకే 3 వేసేసాను. ఏం లేదండి, ఇలా హాఫ్కి పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా, సో దీని ఫ్లవర్ పైకి రావాలనేసి తిప్పేసి పెట్టాను. ఓకేనా, మిడిల్లోకి స్ట్రైట్గా కుట్టేసేసుకొని తిప్పేసుకోవడమే అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయిపోయిందనమాట. సో మీరు కింద జిగ్జాగ్ చేసుకునే పర్లేదు, నేను ఏం చేయట్లేదు, అలానే బాగుంటుంది అనేసి. సో ఇప్పుడు నేను కలర్ బీడ్స్ చూపించా కదా, అలా అయినా కుట్టుకున్నా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను పెట్టద్దు అనుకున్నాను ముందైతే, సో కొంచెమన్నా లుక్ ఉండాలి కదా అనేసి పెట్టాను. సో నా దగ్గర బీడ్స్ అనేవి చాలా ఉన్నాయి, ఎందుకంటే శారీస్కి కుచ్చులు వేస్తా కదా, సో అందుకు అనమాట. ఇది మా అమ్మ శారీకి కుచ్చులు వేసాను అనమాట ఈ బీడ్స్, సో అందుకు అవి ఉన్నాయన్నమాట. సో ఇది కొత్తగా ట్రెండీగా అనిపించింది. సో అది వేసేసి పైన మనం ఎలా తిప్పాలి, నాకు ఈ షేప్ అనేది కనరావాలి కాబట్టి పూస్ అనేది. సో పైన ఒక చిన్న బీడ్ని తీసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసి కుట్టేశాను, అంతే అనమాట. మన ఆల్మోస్ట్ వీడియో అయిపోయింది. మనం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఎండింగ్లో తప్పకుండా చూసి వెళ్ళండి. డ్రెస్ అనేది ఎలా వేసుకున్నాను, ఏం కథ, ఎలా ఉంది అనేది తప్పకుండా చూడండి. ఓకేనా, సో బీడ్స్ డిజైన్ కూడా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. సో ఇలా 4 మాత్రమే వేశాను, 6 వేద్దాం అనుకున్నాను, ఉన్నాయి బీడ్స్ ఏమో, కానీ హెవీగా ఉండకూడదు అనేసి నేను ఇలా వేశాను అనమాట. సో ఇలా నాకు దీనికి మళ్ళీ ఒక జిమ్ అనే ఒక జిగేల్ అని మెరుపులు వచ్చాయన్నమాట. సో అదే కొంచెం లుక్ ఉంది బాగా. సో నేను ఇది వేస్తే మళ్ళీ ఏం లుక్, సో పైగా ఇది లైట్ కలర్ కాబట్టి ఇంకా బాగుందన్నమాట, బాగా సెట్ అయింది. ఓకేనా, అక్కడ 2 స్టిచెస్ చేసుకోండి, ఎండింగ్లో స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా.
మన డ్రెస్ అయిపోయింది. ఇంకా నేను ఒకసారి మీకు కింద వేసి చూపిస్తానన్నమాట. వేసుకొని కూడా చూపిస్తా, చూడండి ఎండింగ్ వరకు. నచ్చిందా? నాకు తెలిసి తప్పకుండా నచ్చే ఉంటుంది. కలర్ కాంబినేషన్ అండ్ నేను డిజైన్ చేసిన డిజైన్ మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈ డ్రెస్ చూసాక మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతే ఏమన్నా న్యాయమేనా కదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.